నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాళేశ్వరం బ్యారేజీలు ఎన్డీఎస్ఏ తుది నివేదికపై ముఖ్యమంత్రి సమీక్ష. నేడు ఏఈ జేటీఓకి నియామక పత్రాల పంపిణీ చేయనున్న రేవంత్ రెడ్డి. చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణకు అభ్యంతరాలు అడ్డంకి కావన్న హైకోర్టు. శకం భూములను క్రమబద్ధీకరించే అధికారం సర్కారుకు లేదని వెల్లడి. నేడు కార్యవర్గంతో పాటు పలు కమిటీలను ప్రకటించనున్న పీసీసీ. తుది కసరత్తుపై ఏఐసీసీతో చర్చించనున్న మహేష్ కుమార్ గౌడ్. లంచం తీసుకుంటూ చిక్కిన సూర్యాపేట డీఎస్పీ ఇంట్లో ఏసీబీ సోదాలు. కోటి విలువైన స్థిరాస్తి పత్రాలు, 21 తోటాలు స్వాధీనం. సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్. ఇవాళ రాష్ట్ర భవన్లో ప్రమాణ స్వీకారోత్సవం. నీటిపారుదల శాఖకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కొత్తగా నియామకమైన అసిస్టెంట్ ఇంజనీర్లు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా సాయంత్రం హైదరాబాద్లోని జలసౌధలో నియామక పత్రాలు అందించనున్నారు. వివిధ కారణాలతో ఇన్నాళ్లుగా వాయిదా పడుతూ వచ్చిన కార్యక్రమం నేడు జరగనుంది. నీటిపారుదల శాఖ సంబంధిత అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. కాళేశ్వరం ఆనకట్టలపై ఎన్డీఎస్ఏ తుది నివేదిక, ప్రాధాన్యత ప్రాజెక్టులు, పనుల పురోగతి, అంతర్రాష్ట్ర అంశాలు తదితర అంశాలపై అధికారులు, ఇంజనీర్లతో ముఖ్యమంత్రి సమీక్షించి దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలోని చెరువులు, కుంటలు ఎఫ్టీఎల్ నిర్ధారణకి అభ్యంతరాలు అడ్డంకి కావని హైకోర్టు తేల్చి చెప్పింది. ఎఫ్టీఎల్ నిర్ధారణ సమయంలో పట్టా భూములై ముంపునకు గురైతే పరిహారానికి అర్హమైనవిగా పేర్కొంది. అంతేగాని నీటిపారుదల చట్టం కింద చేపట్టే పనులపై ఎలాంటి క్లెయిమ్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. చెరువుల ఆక్రమణలను తొలగించే అధికారం రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులకు ఉందని, చెరువు శకం భూములు, బఫర్ జోన్, ట్యాంక్ బండ్లను క్రమబద్ధీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలిపింది. ఆ భూములకు పట్టాలు జారీ చేయరాదని, ఒకవేళ పట్టా ఉన్నా పరిహారం పొందటం మినహా మరో అవకాశం లేదని స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా అంబీరు చెరువును ఎఫ్టీఎల్ పరిధి నుంచి తప్పించాలంటూ ఏప్రిల్ 4న ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ శ్రీ సాయి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేసింది. బాచుపల్లి సర్వే నంబర్ 171లోని భూమి 2018 నాటి సర్వే ప్రకారం ఎఫ్టీఎల్ పరిధిలోకి రాదని పిటిషనర్ వాదించారు. 1981లో ఏర్పాటైన సొసైటీ సర్వే నంబర్ 171, 175లో 10 ఎకరాలు కొనుగోలు చేయగా అధికారులు ఎఫ్టీఎల్ పరిధిని నిర్ధారిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారని పేర్కొన్నారు. ఎఫ్టీఎల్ ప్రాథమిక నోటిఫికేషన్ జారీకి ముందు అభ్యంతరాలు ఆహ్వానించగా సొసైటీ స్పందించలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఇప్పటి వరకు అభ్యంతరాలు సమర్పించకపోతే వెంటనే స్పందించాలని కోర్టు ఆదేశించింది. 6 వారాల్లోగా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశిస్తూ పిటిషన్పై విచారణ ముగించింది. సాగునీటి నిర్వహణకు రాష్ట్ర నీటిపారుదల శాఖ వినియోగిస్తున్న విధానాలను ఆఫ్రికా ప్రతినిధి బృందం అధ్యయనం చేసింది. మాలావీకి చెందిన నేషనల్ వాటర్ రిసోర్సెస్ అథారిటీకి చెందిన నిపుణులు, ఇంజనీర్ల బృందం హైదరాబాద్లోని జలసౌధను సందర్శించింది. వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ ఏకకాలంలో 8 పంప్ హౌజులను నిర్వహించే డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ గురించి వివరించారు. ప్రాజెక్టుల నిర్వహణ, సకాలంలో వరదల నియంత్రణకు ఇంటిగ్రేటెడ్ రియల్ టైమ్ ఫ్లడ్ మేనేజ్మెంట్ విధానం మంచి ఫలితాలను ఇస్తుందని అనిల్ కుమార్ వివరించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 9,000 కోట్లతో దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తుందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించి వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకే రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా ఇప్పటికే 57,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని, నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ను సైతం ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాజీవ్ యువ వికాసం పథకంలో సిబిల్ స్కోరు ప్రచారం, సామాజిక మాధ్యమాల అవగాహన లోపమేనని, గత 4 ఏళ్లుగా రుణాలు పొందిన వారికి కాకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం మొగ్గు చూపుతోందని వెల్లడించారు. బయ్యారం ప్రాజెక్టు, తులారం ప్రాజెక్టుపై ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు చేసిన వినతిని పరిశీలించి నివేదిక తీసుకుని ఈ ప్రాంతానికి నీళ్లిచ్చేలా చిత్తశుద్ధితో వ్యవహరిస్తామని తెలిపారు.
రాష్ట్ర పీసీసీ కమిటీని ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. ఏఐసీసీ పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పెద్దలతో సమావేశమై తుది మెరుగులు దిద్ది ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ కార్యవర్గంతో పాటు పలు కమిటీలను వేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పీసీసీ కార్యవర్గంపై కసరత్తు తుది దశకు చేరింది. వాస్తవానికి సామాజిక సమీకరణాలపై కోర్ కమిటీ నాయకుల్లో ఏకాభిప్రాయం లేకపోవడంతో జాప్యం జరుగుతూ వచ్చింది. ఆ ప్రభావం పీసీసీ కార్యవర్గంపైనే కాకుండా మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ పదవుల భర్తీపైన పడడంతో అన్ని వాయిదా పడుతూ వచ్చాయి. ఇటీవల మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం చేసిన ప్రయత్నం సామాజిక వర్గాల సమీకరణలో ఏకాభిప్రాయం కుదరక విఫలమైంది. ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతుండగా పీసీసీ కార్యవర్గాన్ని తక్షణమే వేయాలని ఏఐసీసీ నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ పీసీసీ అధ్యక్షుడి నుంచి అందిన ప్రతిపాదనలపై రాష్ట్ర కోర్ కమిటీతో ఏఐసీసీ చర్చించింది. ఈ నెల 7న ఢిల్లీలో అందుబాటులో ఉన్న మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ ఇద్దరు ఏఐసీసీ కార్యదర్శులతో నేరుగా సమావేశమైన కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కులను జూమ్ ద్వారా అభిప్రాయాలు తీసుకుంది. వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పదవుల విషయంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలతో పాటు మంత్రివర్గంలోని మంత్రుల అభిప్రాయాలు తీసుకుని జాబితా తయారు చేసి అధిష్టానానికి పంపినట్లు తెలుస్తోంది. ఆ జాబితాపై తుది కసరత్తు చేసిన ఏఐసీసీ ఇవాళ ప్రకటించేందుకు సిద్ధమైనట్లు పీసీసీ వర్గాలు వెల్లడించాయి. జిల్లాకు ఒకరి లెక్కన 35 మందికి పైగా ఉపాధ్యక్షులను నియమించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో 70 మందికి పైగా ప్రధాన కార్యదర్శులతో పాటు రాజకీయ వ్యవహారాల కమిటీ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ, ప్రచార కమిటీ, మహిళా కాంగ్రెస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ విభాగాల చైర్మన్ల నియామకం పూర్తి చేసే దిశలో కసరత్తు కొనసాగుతున్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పార్టీ పదవుల భర్తీలో సామాజిక సమీకరణాలు ఖచ్చితంగా పాటిస్తున్నట్లు సమాచారం. పీసీసీ కార్యవర్గంలో 60% తగ్గకుండా 70% వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకి పదవులు దక్కేలా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. రైతు ఆత్మహత్యలు, వారి సమస్యల పరిష్కారంపై బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో విస్తృత పోరాటాలు చేస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. రైతు భరోసా చెల్లింపులు సక్రమంగా జరగకపోవడం, ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా పార్టీ కార్యాచరణ ఉండబోతోందని చెప్పారు. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇవ్వడం సహా ఇటీవల వెలుగు చూసిన ఉద్యోగ నియామకాల్లో అవకతవకలపై సమగ్ర వ్యూహంతో ప్రజా ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీ సభగా ఎలకతుర్తి సభ నిలిచిపోతుందన్న కేటీఆర్ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఎలకతుర్తి బహిరంగ సభ తర్వాత రాష్ట్ర రాజకీయాల దిశ మారిందన్న కేటీఆర్ కాంగ్రెస్ అరాచకాలపై అలుపెరగని పోరాటం చేసే ఉత్సాహం వచ్చిందని చెప్పారు. పార్టీ 25 సంబరాన్ని వరంగల్ గడ్డపై నిర్వహించే అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్కి ధన్యవాదాలు తెలిపిన ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు అన్ని విషయాల్లో దిశానిర్దేశం చేసిన కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాపాలన పేరుతో అధికారంలో వచ్చి ప్రజల్ని అరిగోసపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంతానికి ఆరంభం మొదలైందని తెలిపారు. మోసానికి మారుపేరైన కాంగ్రెస్ నైజాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్న కేటీఆర్ ప్రజలకిచ్చిన హామీల అమలును ఎలా విస్మరించిందో వివరిస్తామన్నారు. ప్రజలకు అండగా ఉండి అవినీతిని అరికట్టాల్సిన పోలీస్ అధికారులే అవినీతికి పాల్పడ్డారు. లంచం కోసం డిమాండ్ చేశారు. తాజాగా సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, సీఐ వీరరాఘవులు ఒకరి నుంచి లంచం డిమాండ్ చేసి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. వారి నివాసాల్లోనూ సోదాలు చేసిన ఏసీబీ డీఎస్పీ పార్థసారథి ఇంట్లో విస్తుపోయే రీతిలో స్థిరాస్తులను గుర్తించింది. ప్రస్తుతం నిందితులను చెంచల్గూడ జైలుకు తరలించారు. వరంగల్ డీసీఆర్బీ డీఎస్పీగా పనిచేసిన పార్థసారథి ఈ ఏడాది ఏప్రిల్ 2న సూర్యాపేట డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. సూర్యాపేట సీఐగా వీరరాఘవులు విధుల్లో చేరి 6 నెలలు అవుతుంది. ఇటీవల సూర్యాపేట జిల్లాల్లో మెడికల్ మాఫియా రెచ్చిపోవడంతో మెడికల్ కౌన్సిల్ బృందం తీవ్రంగా స్పందించి జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించింది. నిబంధనలకి విరుద్ధంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రులను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాలని గత నెల 29న సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో 3 ఆసుపత్రి యజమానులపై కేసులు నమోదు చేసిన పోలీసులు వారి అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేయకుండా ఉండేందుకు 25 లక్షల లంచం ఇవ్వాలని
డీఎస్పీ సిఐ డిమాండ్ చేశారు. చివరకు 16 లక్షలకు అంగీకారం చేసుకున్న బాధితుడు రహస్య కెమెరాతో జరిగిన ఒప్పందాన్ని చిత్రీకరించారు. ఆ వీడియోని ఏసీబీ అధికారులకి అందించాడు. అనంతరం ఏసీబీ అధికారులు సోమవారం చాకచక్యంగా సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంపై దాడులు నిర్వహించి కోట్లల్లో ఆస్తులను గుర్తించారు. డీఎస్పీ పార్థసారథి, సిఐ వీరరాఘవులు నివాసాల్లో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్ హయాత్ నగర్ లోని పార్థసారథి ఇంట్లో కోట్లు విలువైన స్థిరాస్తి డాక్యుమెంట్లు, 21 తూటాలు, 69 ఖాళీ క్యాట్రిడ్జ్లు, 25 లైవ్ బుల్లెట్స్, 65 యూజ్డ్ బుల్లెట్స్ ను గుర్తించారు. ఇంట్లో అక్రమంగా బుల్లెట్స్ ఉండడంతో ఏసీబీ అధికారులు హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీఎస్పీ పార్థసారథిపై హయత్ నగర్ పోలీసులు ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూర్యాపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో అతని పైన ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆ రిజిస్టర్ అయినందుకు గాను ఆ టౌన్ సిఐ వీరరాఘవులు గారు మీ దగ్గర పైన కేసు రిజిస్టర్ అయిందని పిలిపించి డీఎస్పీ గారితో సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పి ఆయనకు డీఎస్పీ గారి దగ్గర పంపించారు. ఇద్దరు సిఐ గారు డీఎస్పీ గారు ఇద్దరు కలిపి ఇనిషియల్ గా 25 lakhs డిమాండ్ చేశారు. ఆ వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మేము వెరిఫై చేశాము. వెరిఫై చేసిన తర్వాత సఫిషియెంట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము. ఆ రెప్యుటేషన్ బాగలేదు. గతంలో కూడా ఇటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినట్టు మాకు తెలిసింది. కేసులో అరెస్టు చేయకుండా ఉండడానికి మరియు అతని బిజినెస్ ఫ్యూచర్ లో సక్రమంగా జరగడానికి ఆ డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేశారు. కస్టడీలోకి తీసుకొని ఆ కేసు ఫైల్ గురించి ఎంక్వైరీ చేసి ఆఫీసులోను తర్వాత ఇళ్లలో కూడా సెర్చెస్ కొనసాగుతూ ఉంటాయి. కేసు మెడికల్ కు సంబంధించిన కేసు చేశారు. కంప్లైంట్ ఇవ్వడం ద్వారా కేసు రిజిస్టర్ చేశాం. డీఎస్పీ పార్థసారథి ఇంట్లో దొరికిన బుల్లెట్లు ఎక్కడివి, ఎందుకు ఉన్నాయనే కోణంలో పోలీసులు, ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించింది. అనంతరం ఇద్దరిని చెంచల్గూడ జైలుకి తరలించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోంది. యాసంగిలో ఇప్పటి వరకు 61.45% కొనుగోలు పూర్తయ్యాయి. ఈ నెల 12 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 43.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. అందులో 27.75 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 15.35 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం ఉన్నాయి. 6,58,000 మంది రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మగా ఇప్పటికే 6,671 కోట్ల చెల్లింపులు చేశారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన సన్న రకానికి క్వింటాలకు 500 రూపాయల చొప్పున ప్రభుత్వం బోనస్గా చెల్లించింది. యాసంగిలో రైతులకు 767 కోట్లను ప్రభుత్వం బోనస్గా చెల్లించనుంది. గతేడాదితో పోలిస్తే ఈసారి అధికంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. యాసంగిలో రికార్డు స్థాయిలో 60.14 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా 1,29 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మొత్తం 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ధాన్యం కొనుగోలుపై మాజీ మంత్రి హరీష్ రావు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. హరీష్ రావు రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేయడమే ఆయన ఉద్దేశంలా కనిపిస్తోందని విమర్శించారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు జోరుగా జరుగుతున్నాయన్న ఆది శ్రీనివాస్ ఇప్పటి వరకు 61.45% ధాన్యం కొనుగోలు పూర్తయినట్లు వివరించారు. 43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని, గత ప్రభుత్వం ఇదే సమయానికి కేవలం 19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసిందని విమర్శించారు. దీనికి హరీష్ రావు ఏమని సమాధానం చెబుతారని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీష్ రావు గారు రైతులపైన కపట ప్రేమ, మొసలు కన్నీరు కారుస్తున్నటువంటి సందర్భం. ధాన్యపు కొనుగోలు కేంద్రాలలో అన్ని అబద్దాలే మాట్లాడుతూ అసలు ధాన్యం కొనుగోలే జరుగుతుందని చెప్పినటువంటి మాట విషప్రచారం చేస్తున్న సందర్భం చూస్తే ప్రతిదీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించేటువంటి ఆలోచనలు ముందుకు పోతున్నారు తప్ప వాస్తవాలు మాట్లాడినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఇందిరమ్మ ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం. చారిత్రక నగరి ఓరుగల్లు జిల్లాకు నేడు ప్రపంచ సుందరీమణులు విచ్చేస్తున్నారు. రామప్ప, వరంగల్ కోట, 1000 స్తంభాల గుడి, శిల్ప సంపదను వీక్షించనున్నారు. మిస్ వరల్డ్ పోటీదారుల పర్యాటక కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. అద్భుతమైన కాకతీయుల కట్టడాలను వీక్షించడంతో పాటు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు తెలిపే నృత్యాలను అందాల భామలు తిలకించనున్నారు. చేయి తిరిగిన చెఫ్లు తయారు చేసే వైవిధ్యమైన వంటకాల రుచులను ఆస్వాదించనున్నారు. ఓరుగల్లు అంటేనే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, కాకతీయుల ఘన చరిత్రకు నిలువెత్తు నిదర్శనం. భవ్య దివ్యమైన నగరంగా కాకతీయ సామ్రాజ్య రాజధాని, రమణీయ శిల్ప సౌందర్యంతో అలరారే అద్భుత నగరం ఓరుగల్లు.
అద్భుతమైన ఆలయాలు, అలరించే రాజస కట్టడాలు ఎన్నో పర్యాటకుల్ని శతాబ్దాల నుంచి కన్నార్పకుండా చేస్తున్నాయి. 1000 స్తంభాలతో కొలువైన కోవెల నగరం, త్రినగరిలో కొలువైన త్రికూటాలయం, వరంగల్ నగరానికి వన్నె తెచ్చిన కట్టడాలు అనేకం అక్కడున్నాయి. వరంగల్ కోట కాకతీయ సామ్రాజ్య కాలంలో ఒక దుర్భేద్యమైన దుర్గంగా కాకతీయులు అద్భుతంగా నిర్మించారు. రామప్ప ఆలయం గురించి ఎన్నిసార్లు ఎంత చెప్పినా తనివి తీరదంటే అతిశయోక్తి కాదు. శిల్పి రామప్ప పేరు మీదుగా ఆ ఆలయాన్ని పిలవడమే ఓ ప్రత్యేకత. సౌండ్ బాక్స్ టెక్నాలజీతో నీటిలో తేలియాడే ఇటుకలతో నిర్మించిన ఈ కట్టడం యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది. ఇంతటి ప్రఖ్యాత ఆలయాలు, పర్యాటకుల స్వర్గధామంగా పేరుగాంచిన ఓరుగల్లు అందాల్ని తనివి తీరా వీక్షించేందుకు ప్రపంచ సుందరీమణులు ఇవాళ అక్కడికి తరలి వస్తున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఐరోపా, అమెరికా, కెనడా, మధ్యప్రాచ్యానికి చెందిన 57 మంది అందాల భామలు 2 బృందాలుగా జిల్లాల్లో పర్యటిస్తారు. వీరి రాక దృష్ట్యా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో అధికారులు ఘనమైన ఏర్పాట్లు చేశారు. మహిళా మణులు బతుకమ్మలతో సాదర స్వాగతం పలకనున్నారు. పటిష్ట భద్రతా ఏర్పాట్ల నడుమ 1000 స్తంభాల గుడి, వరంగల్ కోట, రామప్ప ఆలయాల్ని అందాల భామలు సందర్శించనున్నారు. సంప్రదాయ పేరిణి, గుస్సాడి, కూచిపూడి నృత్యాల్ని వీక్షించనున్నారు. లైటింగ్, లేజర్ షోలను తిలకించనున్నారు. ఫోటోషూట్లలోనూ పాల్గొంటారు. అనంతరం హరిత కాకతీయ హోటల్లో పసందైన వంటకాల్ని ఆస్వాదిస్తారు. ప్రపంచ సుందరీమణులకు ఓరుగల్లు పర్యటన ఒక తీపి జ్ఞాపకంగా ఉండిపోయేలా సర్కార్ ఏర్పాట్లు చేసింది. వాళ్ళు దాదాపు 4 గంటలకి వస్తారు. కొంత ఫ్రెష్ అప్ అయిన తర్వాత దేవాలయానికి రావడం జరుగుతుంది. అన్ని సాంప్రదాయాల ప్రకారంగా వాళ్ళు దేవాలయం ఎంటర్ అయ్యి అక్కడ దేవుళ్ళ దర్శనం తీసుకుని ఆశీర్వాదం తీసుకుని వాళ్ళు బయట మనం ఏర్పాటు చేసే కల్చరల్ ప్రోగ్రామ్ని అటెండ్ అవుతారు. తర్వాత ఫాలోడ్ బై డిన్నర్ అండ్ దే విల్ లీవ్. ఈ ఏరియాని క్లోజ్ చేయబడుతుంది 14th రోజున. మేము ఇంతకు ముందే చెప్పి ఉన్నాము. ఈ రామప్ప చుట్టుముట్టల 5 కిలోమీటర్ ఏరియాలో కూడా నో డ్రోన్ ఫ్లయింగ్ జోన్ లాగా మనము డిక్లేర్ చేశాము ఆ రోజు. ఈ అన్నిటికీ మనము ప్రజల నుంచి, మీడియా నుంచి, అందరి నుంచి కోఆపరేషన్ అనేది కోరుకుంటాం. యాజ్ ఫార్ యాజ్ ఫోర్ట్ వరంగల్ సైట్కి సంబంధించి అయితే వాళ్ళు అరౌండ్ 6 o'clock వస్తారు అనేది ఒక అంచనా. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఫ్లీ మార్కెట్ ఒకటి ఏర్పాటు చేస్తాము. వేర్ మన GI ట్యాగ్ ప్రోడక్ట్స్ ఆఫ్ వరంగల్ లైక్ చపాటా చిల్లీ, వరంగల్ డర్రీస్ అండ్ పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ ఈ 3 డిస్ప్లేలో ఉంచుతున్నాము. వాళ్ళు వీటి గురించి తెలుసుకున్న తర్వాత సైట్ టూర్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఒక లైట్ అండ్ సౌండ్ షో, ఈ ప్రాంతం యొక్క ఇంపార్టెన్స్ అండ్ రాజుల గురించి చెప్పేటట్టు అది ఏర్పాటు చేశాక 2 డాన్స్ ఫామ్స్, కూచిపూడి అండ్ పేరిణి డాన్స్ అనేది ఏర్పాటు చేశాము. సో ఇలాగా అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత హరిత కాకతీయకి వెళ్ళి డిన్నర్ తిని వాళ్ళు 9 గంటలకల్లా వెళ్ళిపోయే అవకాశం ఉంది. వరంగల్, ములుగు జిల్లాల పర్యటన ముగించుకుని అందాల భామలు తిరిగి రాత్రి హైదరాబాద్ బయలుదేరతారు. రేపు యాదగిరిగుట్ట ఆలయానికి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ రానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లపై ఆరా తీశారు. ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలంటూ అధికారుల్ని ఆదేశించారు. సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు తదితరులు హాజరు కానున్నారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న రెండో దళిత వ్యక్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ నిలవనున్నారు. మహారాష్ట్రలోని అమరావతిలో 1960 నవంబర్ 24న జన్మించిన గవాయ్ 1985 మార్చి 16న న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న ఆయన నవంబర్ 23 వరకు CJIగా కొనసాగుతారు. 2003 నవంబర్ 14న బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ గవాయ్ 2005 నవంబర్ 12న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అక్కడి హైకోర్టు ప్రధాన ధర్మాసనం ఉన్న ముంబైతో పాటు నాగ్పూర్, ఔరంగాబాద్, పనాజీ ధర్మాసనాల్లో సేవలందించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. గత 6 ఏళ్లలో జస్టిస్ గవాయ్ సుమారు 700 ధర్మాసనాల్లో భాగస్వామిగా ఉండి అనేక కేసులను విచారణ చేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC చైర్మన్గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ నియమితులయ్యారు.
ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు ఈ స్థానంలో ప్రీతి సుదాన్ చైర్మన్గా ఉన్నారు. ఆమె పదవీకాలం ఏప్రిల్ 29న ముగిసింది. దీంతో అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉండటంతో అజయ్ కుమార్ను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కొత్త చైర్మన్ నియామకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. 1985 బ్యాచ్ కేరళ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి అజయ్ కుమార్ రక్షణ శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. యూపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టే వ్యక్తి గరిష్టంగా 6 సంవత్సరాలు లేదా 65 ఏళ్లు వయసు నిండే వరకు కొనసాగొచ్చు. పాకిస్తాన్తో సైనిక ఘర్షణలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో భద్రతా దళాలు ఆర్టిలరీ షెల్స్, మోటార్లను తొలగించే ఆపరేషన్ చేపట్టాయి. ప్రజలకు ప్రమాదం జరగకుండా పేలని ఆర్టిలరీ షెల్స్తో పాటు మోటార్లను నిర్వీర్యం చేశాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ ఉనికిని కాపాడుకునే చర్యలో భాగంగా అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి పెద్ద ఎత్తున షెల్లింగ్కు పాల్పడింది. ఆర్టిలరీ షెల్స్, మోటార్లలో కొన్ని పేలాయి, మరికొన్ని పేలలేదు. నివాస ప్రాంతాల్లో పడిన వాటిని తొలగించేందుకు భద్రతా దళాలు ఆపరేషన్ చేపట్టాయి. ఆర్మీకి చెందిన బాంబ్ స్క్వాడ్లు పేలని ఆర్టిలరీ షెల్స్, మోటార్లను గుర్తించి పేల్చేశాయి. రాజౌరి జిల్లాలోని గ్రామాల్లో ఆపరేషన్ నిర్వహించారు. పూంచ్ సెక్టార్లో ఓ ఇంట్లో పడిన 80 పౌండ్ల బరువు కలిగిన మోటార్ను సైన్యం నిర్వీర్యం చేశారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. మొత్తం 88.39% ఉత్తీర్ణత సాధించగా బాలికలు 91.64%, బాలురు 85.7% పాస్ అయ్యారు. ట్రాన్స్జెండర్ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించినట్లు సిబిఎస్ఈ బోర్డు తెలిపింది. మొత్తం 16,92,794 మంది పరీక్షలకు హాజరు కాగా 1,11,544 మంది విద్యార్థులు 90%కి పైగా మార్కులు సాధించారు. వారిలో 24,867 మంది 95%కి పైగా మార్కులు దక్కించుకున్నట్లు సిబిఎస్ఈ బోర్డు వివరించింది. 1,29,000 మంది ఫెయిల్ అయ్యారని వెల్లడించింది. ప్రాంతాల వారీగా ఫలితాల్లో విజయవాడ రీజియన్లో అత్యధికంగా 99.6% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. తిరువనంతపురం 99.32%, చెన్నైలో 97.39% ఉత్తీర్ణత నమోదైంది. ప్రయాగ్రాజ్లో అత్యల్పంగా 79.53% ఉత్తీర్ణత వచ్చినట్లు సిబిఎస్ఈ బోర్డు తెలిపింది. పదకవిత పితామహుడు శ్రీ అన్నమయ్య 617వ జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాకలో ఘనంగా జరిగాయి. టీటీడీ అన్నమాచార్య ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నమయ్య కీర్తనలను ఆలపించారు. తెలంగాణలోని శ్రీ వెంకట అన్నమాచార్య ట్రస్ట్ ఆధ్వర్యంలో భరతనాట్యం, కూచిపూడి నాట్యాలు ప్రదర్శించారు. తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అన్నమయ్య జన్మస్థలంలో ప్రదర్శనలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని శ్రీ వెంకట అన్నమాచార్య ట్రస్టు కళాకారిణి మీనాక్షి శ్రీనివాస్ తెలిపారు. స్థలంలో అన్నమాచార్యుడు వారి సంకీర్తన నాట్యాంజలి కార్యక్రమాన్ని నిర్వహించుకునే శక్తిని, భక్తిని మాకు ప్రసాదించిన గురుదేవులకు ఈ వేదిక మీద నుంచి మేము కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇటువంటి మహత్తర కార్యక్రమాలు తరతరాలకు పరంపరగా ఆధ్యాత్మిక పరంపరలో యుగాలకి కూడా ఎంత తరతరాలు తరిగినా కూడా మనకి అన్నమయ్య యొక్క సంగీత సాహిత్య ప్రచారం అనేది అజరామం అనే చెప్పవచ్చు.